ఈ 'రాజాది రాజా' అనంగానే నాకు ఎక్కడో మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి 'రాజ విక్రమార్క' ఆ సినిమా ఎందుకో అట్లా అనిపించిందది. ఇటీవల మనం చూడటం జరిగింది మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా 'రామ్ చరణ్' నటించినటువంటి 'మగధీర'. ఈ ట్రైలర్ చూస్తే ఆ రేంజ్‌లో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది? ఆడియన్స్‌ని ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ అండి రిత్విక్, బాగున్నారా? బాగున్నాను సార్. హాయ్ మేడం, బాగున్నారా? ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. టూ అంటే నాకు తెలిసిందే 2 వెర్షన్స్ కనిపించాయి. ఒకటేమో రాజుల నాటి కాలంది. ఇప్పుడున్న ట్రెండ్‌కి సంబంధించి. ఈ స్టోరీ అంటే ఏ జోనర్‌లో ఉంటుంది? అంటే మాకేమో చూపిస్తే 2 జోనర్‌లో ఏదో కనిపిస్తుంది గానీ, సస్పెన్స్ ఏదో క్రియేట్ చేసి ఉంచుతారు మీరు. అవునవును. ఏ జోనర్ కిందకొస్తుంది ఇది? సో బేసిక్స్‌గా ఇది ఒక రామ్ కామ్ హ్మ్. విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాంటసీ ఇన్ ఇట్. ఫ్యాంటసీ. అవును. అంటే ఫ్యాంటసీ అనంగానే ఈ మధ్య చాలా సినిమాలొచ్చాయి. 'జూనియర్ ఎన్టీఆర్' 'యమదొంగ' గాని, 'రామ్ చరణ్' గారిది ఇది ఇప్పుడే అనుకున్నాను మనం 'మగధీర' ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. ఆడియన్స్ చూసారు. సో, ఇప్పుడు ఈ కొత్త ఫ్యాంటసీ అనేది ఏ విధంగా ఉంటుందో? కీ పాయింట్ ఏ విధంగా ఉంటుంది? సో బేసిక్‌లీ కీ పాయింట్ అనేది మేము అది కూడా రివీల్ చేయలేము ఇప్పుడు. హ్మ్. అది అందరూ ఆడియన్స్ జూలై 17థ్‌ననే పక్కా చూడగలుగుతారు. పక్కా. అదొక మంచి ఎంటర్‌టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్. హ్మ్. ఎంజాయ్ చేస్తారు. థరోగా ఎంజాయ్ చేస్తారు. అదైతే నేను నమ్మకంగా చెప్పగలుగుతాను. హుహు. మీరండి విశాఖ అంటే మీ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్? మీవి కూడా 2 వెర్షన్స్ నాకు కనిపిస్తున్నాయి. ఏంటి? ఆయనేమో ఉంటుంది తప్పకుండా బాగా కొడతాము అన్నట్టే చెప్తున్నారు. Like any other normal girl, but she's also very soft, very. She's just, if I have to describe her in one word, she's very good at heart. You know, sometimes you meet people and you feel like this person, no matter what happens, you should not hurt them. This person should always be happy because they're so kind at heart. She's like that, but she's also very knowledgeable. She's also a little rebellious. So she has that, this is what I want to do in life. So అంటే ఇందులో 2 క్యారెక్టర్‌లాగా ఉన్నాయి కదా! సో, మీకు ఏది కొద్దిగా హార్డ్ అనిపించింది? అంటే రాణిలాగా ఉండేసి మొత్తం ఆ కాస్ట్యూమ్స్ అయన్నీ చూస్తుంటే తెలియని ఏదో ఒక ఫీల్ కలుగుతుంటది. రాణి లాగా నాకు యాక్చువల్లీ ప్రిన్సెస్ అవుట్‌ఫిట్స్ నాకు చాలా ఇష్టం. సో when they told me the princess outfit, everything, I was like, this though I'm doing no matter what day, I have to get this opportunity. Every girl I think will feel like that. Character matram, I feel I don't know how much can I tell. ఏం కాదు. జస్ట్ లీడ్ ఇవ్వచ్చు. మరీ అంత కాకపోయినా. ఐ థింక్ షీ ఈస్ మోర్ కాన్ఫిడెంట్ ఆ! and wants to explore హ్మ్. what is more beyond her limits. 2 క్యారెక్టర్లు చూస్తుంటే వాటి యొక్క అంటే లెంత్ చూస్తుంటే చాలా హార్డ్‌లీగా ఉంటాయి. ఈ అంటే ఫ్యాంటసీ ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే. మీరెలా దీన్ని చూసుకున్నారు? ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎవరినైనా అంటే గతంలో వచ్చిన సినిమాలు ఏమైనా కొంత చూసి దాన్ని రివ్యూ చేసుకోవటం ఇలాంటివి ఏమన్నా చేశారా? అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక పాట వస్తుంది, మగధీర ధీర 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 ధీర, ఆ పాట ప్రతిసారి నాకు బ్రెయిన్‌లో రీసౌండ్ అవుతూ ఎప్పుడో ఒకసారి అలా ఒక క్యారెక్టర్ చేయాలి అనే ఒక ఫీల్ ఎప్పుడు ఉండేది చిన్నప్పటి నుంచి. సో ఆ ఒక ఇన్స్పిరేషన్ సమ్వేర్ డీప్ డౌన్ నాకు ఉండే, ఎప్పుడో ఒకసారి ఒక కింగ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏదో ఒకటి అలా చేయాలని. కానీ అసలు నేను ఎలా చేస్తానో ఏం చేస్తానో మీరు జూలై 17థ్‌నే చూస్తారు. అదే నేను చెప్తా. కానీ ఒకేసారి 2 క్యారెక్టర్లు అంటే మీ డ్రీమ్ నెరవేరింది అనుకోవచ్చు కదా! ఇటు అది 2 ఇది. డెఫినెట్లీ. ఎందుకు ఫస్ట్ సినిమానే ఇది తీసుకోవడానికి ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి? అంటే నాకు చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. సో ఇంట్రెస్టింగ్ అనిపించినాక మెయిన్ కాంటెంట్ కూడా మన ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలనేది మెయిన్ థింగ్. ఎందుకంటే వాళ్ళని మనం ఎంటర్టైనింగ్గా కూర్చోబెడితేనే థియేటర్లో ఐ డెంట్ చూజ్ ఇట్ లైక్ ఈ క్యారెక్టర్ చూస్ చేయాలా ఫస్ట్ సినిమాకి ఇదా అని కాదు. అల్టిమేట్ థింగ్ ఇస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. అది ఏ ఫిల్మ్ అయినా ఇఫ్ నా క్రాఫ్ట్ అండ్ కాంటెంట్ అంతా అందరిది బాగుంటే నేను డెఫినెట్లీ. ఆడియన్ ఎంటర్టైన్ ఎప్పుడవుతాడంటే ఆ సినిమాలో 24 అంటే అంటే ఆల్ మొత్తం క్రాఫ్ట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాల.
డైరెక్షన్, సాంగ్స్, మ్యూజిక్, యాక్షన్, డెఫినెట్లీ సార్. స్టోరీ అన్నీ ఉండాలి కదా! అవునవునవును. ఇయన్నీ సింక్ అయ్యాయా? మొత్తం కరెక్ట్‌గా ఇదయ్యాయా? ఆల్ సార్. మా డీఓపీ గారైతే అదరగొట్టేసారు విజువల్స్ తోటి. హ్మ్. డైరెక్టర్ గారు దాన్ని ప్రాపర్ స్క్రిప్టింగ్ నుంచి డెవలప్ చేస్తూ చేస్తూ చాలా బెటర్‌గా వచ్చింది. హ్మ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ రాబిన్ అయితే 4 సాంగ్స్ అదరగొట్టేసారు. ఇవాళ ఇంకొక సాంగ్ రిలీజ్ అవుతుంది. హ్మ్. మెయిన్ 'రాజాది రాజా' టైటిల్ సాంగ్. హ్మ్. అండ్ ఇంతకుముందు 'ఊహలే' అండ్ 'తుజ్ పే ఫిదా' మీరు విన్నారా? ఆ! మీకెలా అనిపించింది? చాలా బావుంది. ట్రైలర్ చూడంగానే నాకనిపించింది. ఏంటి 2 జోనర్‌లో వస్తున్నాడు. అంటే ఫస్ట్ ఇది ఎక్కడ కొద్దిగా ఇదైనా కూడా చాలా ఇదైపోతుంటాం. కానీ ఆ అవును. 2 బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు కదా! థ్యాంక్ యూ సో మచ్ సో, సార్. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? ఈ 2 క్యారెక్టర్‌లని మీరు అది? బ్యాలెన్స్ అంటే ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్‌లో నేను డైరెక్టర్ గారు ఇద్దరం కూర్చునే డిస్కస్డ్ చాలా ఆ! అన్నీ. దీని ప్రాబబిలిటీస్ చూడడం ఆ క్యారెక్టర్‌ని ఇంకేమేమి ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు క్యారెక్టర్‌లా. హ్మ్. దాన్ని ఎలా బిల్డ్ చేసుకొని రావచ్చనే ఒక ట్రావెల్ నాకు డైరెక్టర్ గారికి ఇద్దరికుండే స్టార్టింగ్ నుంచి. హ్మ్. అండ్ ఆ డెవలప్‌మెంట్ స్టేజ్‌లల్లా క్యారెక్టర్‌కి కావాల్సింది. ఇప్పుడు నేను తెలిసి తెలియకో ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఒకటి నేర్చుకున్నాను ఈ హ్మ్. ప్రాసెస్‌లో. హ్మ్. దానికోసం ఒక 2 నెలలు మాస్టర్ క్లాస్ కూడా చేశాను ఆన్‌లైన్‌లో. హ్మ్. సో, తెలిసి తెలియక ఒక కొత్త క్రాఫ్ట్ అనేది నేర్చుకున్నా. హ్మ్. తెలుసుకున్నాను మంచిగా. ఆ! సో, దాంతోటి ఏందంటే క్యారెక్టర్ ఎక్స్‌ప్లోరేషన్ అక్కడే మొదలైంది. హ్మ్. దాన్ని ఎంత నేను జస్టిఫై చేయగలుగుతాను ఏంది. హ్మ్. సో, ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్తూ కానీ ట్రైలర్‌లో చూస్తుంటే నాకు కొంత 'మగధీర' ఈ రిఫరెన్స్ కొంత కనపడుతుంది. ఏంటి ఆ 2 అంటే మరీ అంత అవునవును. కాదు కానీ అలా అనిపిస్తుంది. మళ్ళీ ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది అనేదైతే మళ్ళీ అనిపించింది అవును అది. సార్. అంటే ఈ ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఈ 'మగధీర' అనేది ఆ పాయింట్‌కి ఇలా కనెక్ట్ అవ్వుకుంటారు కదా! ఆ! దాన్ని ఎట్టా మరి దాన్ని ఇది చేస్తారు? దీన్ని స్కిప్ చేయించి లేదు వేరే హుక్ పాయింట్ ఉంది అనేది ఎట్లా మీరు దాన్ని చూపిస్తారు? నేను యాక్చువల్లీ అంత ఎక్కువ ఎయలేను ఎక్స్‌ప్లనేషన్. బట్ ఒక చిన్నగా చెప్తాను. జస్ట్ బ్రీఫ్ హ్మ్. ఎలా ఉంటుందో. ఒక యంగ్ బాయ్ తన కలల కోసం నెరవేర్చుకోవడానికి వాళ్ళ నాన్నకి చెప్పకుండా ఎనకాల చాలా కష్టపడతారు. హ్మ్. కానీ నాన్నకు తెలిసినప్పుడు ఇద్దరి మధ్యలో అయ్యే రిఫ్ట్ హ్మ్. అండ్ అక్కడి నుంచి లైఫ్ ఇంకొక మలుపు తిరుగుతుంది. హ్మ్. ఆ మలుపే మీరు జూలై 17థ్‌న చూస్తారు. ఓహ్! అంతే. అంటే 2 జన్మలుంటాయా? సార్ అది మీరందరూ చూడాలి. చూస్తే ఇంకా బట్ డెఫినెట్‌లీ యూ విల్ లవ్ ఇట్. ఆ! అదైతే నేను మీరు చెప్పండి. చెప్పగలుగుతాను. ఉంటాయా 2 జన్మలు అవునా? ఏమైనా? नहीं 17 जुलाई को ही पता चलेगा दैट्स द 17థ్ ఎలాగో మేము చూస్తాం. చూడాలంటే ముందు మాకు కూడా ఇంట్రెస్ట్ ఇప్పుడైతే ఇది అమ్మ ఏదో ఉందిరా బాబు అనిపిస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ మాకు కలిగించాలి. ఆ ఇంట్రెస్టే 17థ్ రోజు చూస్తే ఇప్పుడు ట్రైలర్‌లో మీకు ఏదైతే కొంచెం టీజ్ లాగా అనిపించిందో హ్మ్. అదే దానికి అంతకు మించి టైటిల్ ఉంటుంది. ఎందుకు 'రాజాది రాజా' అని పెట్టారు? आई थिंक द टाइटल आर సో, యాక్చువల్లీ म्यूजिक डायरेक्टर మా మ్యూజిక్ డైరెక్టర్ గారు పెట్టారు టైటిల్. హ్మ్. 'రాజాది రాజా.' బేసిక్ నా క్యారెక్టర్ పేరే రాజా. రాజా. ది రాజా. అంటే యాహ్! మోడర్న్ అది ట్రెడిషనల్ అదుంది. ఇప్పుడు మోడర్న్ ది రాజా అనేది. యాహ్! సో, ఇది 'రాజా ఆ! ది ది రాజా. రాజా.' నేనదే గెస్ సో, చేసింది. ఆ విధంగా మ్యూజిక్ డైరెక్టర్ గారు మంచిగానే హ్మ్. మ్యూజిక్ గూడా అలానే అవును. తీశారు. టైటిల్ అవును. సాంగ్ ఇది ఈరోజు అవును. వచ్చే సాంగ్ గూడా హ్మ్. రాజాది రాజా కొత్తగా వచ్చిన కింగుని చూడు. సో, మంచి ఇది నా పాట పాడారా మీరు? మీ వాయిస్ చాలా బాగుంది. అవునా? ఏ? प्लीज प्लीज सिंग ఇది చాలా ఏమో బాగుంది. ఊరికే ఇమిటేట్ చేస్తే అసలు బాలేదని నా వాయిస్. సూపర్ ఉంది అండి. यू सिंग ఓకే. దెన్ విల్ సింగ్ ఆ! 'ఊహలే.' మీరు you కొద్దిగా హమ్ sing. చేయండి ఇంకా. ఓకే. రెడీ. ఊహలే ఊహలే తాకే చలి ఊహలే ఊహలే ఊపిరేలే వెనువీదంతా మాయగా నీ రూపే చూపగా ఎదలోనే కదిలావే కలగా. మీరు ఈ సినిమా నిజంగా చాలా ఎంత వర్త్ పెట్టారని నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది. ఈ సాంగ్ ఎంత బాగా పాడారంటే ఇది ఎంత థ్యాంక్ యూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు మీరు. చాలా ఇద్దరే అయితే థ్యాంక్ యూ సో మచ్ అంతా సార్. నిజంగా. ఆ! నిహారిక గారు మీ సిస్టర్ ఈ సినిమా ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే మీ తపన చూసే అని అనిపిస్తుంది నాకైతే అది. సరే అల్టిమేట్లీ నేను ఒక్కటే చెప్తాను. నన్ను మా ఫ్యామిలీ, మా మదర్, ఫాదర్, మా సిస్టర్ ఎస్పెషల్లీ నన్ను సపోర్ట్ చేసినందుకు లిటరలీ హ్మ్. బికాజ్ మనం మన సెల్ఫ్‌ని మనమే నిలబెట్టుకోవాలి. ఎవరు వచ్చి మనల్ని హ్మ్. పట్టుకొని
చేయరు. మనం ఎంత ప్రయత్నించినా గానీ మన చుట్టూ ఎప్పుడూ కింద పెట్టడానికే ట్రై చేస్తారు అందరూ. డిస్కరేజింగే ఉంటారు. యెస్. కానీ మన క్రాఫ్ట్ మీద ఉన్న నమ్మకమే మనం ఇప్పుడు ఈ క్రాఫ్ట్ మీద ఉన్న నమ్మకంతోటే 'మైత్రి' వాళ్ళు సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మొన్న రవి గారు చెప్పారు. ఇక్కడ దాకా తీసుకొస్తాం గానీ, ఆ తర్వాత ఇది ఉండదు, నెపో కిడ్ అనేది ఇది అనేది ఉంటుందని ఆయన చెప్పడం కూడా జరిగింది. సో, ఇండస్ట్రీ గురించి మీకు బాగా తెలుసు. ఒక మంచి చిన్న హిట్ కొద్దిగా పడినా ఎక్కడికో తీసుకెళ్తారు ప్రేక్షకులు. కానీ తేడా కొడితే మాత్రం చాలా ఇది ఉంటది. అవునవునవును. సో, డెఫినెట్‌లీ. మీరు ఇయన్నీ మొత్తం తెలుసుకొనే వచ్చారా? అన్నీ బిఫోర్ హ్యాండ్ మెంటలీ ప్రిపేర్డ్ అయ్యి ఆ! దీనిలో ఈ ప్లే గ్రౌండ్‌లో దిగాం. ప్లేగ్రౌండ్‌లో దిగారు. ప్రాపర్‌గా మెంటల్‌గా రెడీ అయ్యి ఫిక్స్ అయ్యి ఇలా ఉంటుంది. ఈ సిట్యుయేషన్‌లో ఇట్లా అయితది. అన్నీ తెలుసు. కానీ అల్టిమేట్ థింగ్ ఈజ్ ఏదో విధంగా ఆడియన్స్‌ని మనం ఎంటర్‌టైన్ చేయాలి. చెయ్యాలి. ఒక మంచి సినిమాతోటి వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాలి. ఒకప్పుడు మంచిగా థియేటర్‌కెళ్ళి అందరం పాప్‌కార్న్ తింటూ ఎంత ఎంజాయ్ చేస్తుండే అసలు. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆ విజువల్, ఆ ఫైట్స్. సో, అదేవిధంగా ఏదో మంచి సినిమా తీసుకురావాలి. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి థియేటర్‌కొచ్చి ఎంజాయ్ చేస్తే అసలు ఆ క్యూలు పాప్‌కార్న్, పెప్సీల కోసం బయట మళ్ళీ అందరూ అరే! అరే! ఇంటర్వెల్ మొదలవుతుంది. తొందరగా ఎళ్ళాలి. ఆ ఎక్సైట్‌మెంటే వేరుండే. తొందరగా వాషింగ్‌లేసి వచ్చేస్తా అని. అవును. ఈరోజు అవన్నీ మళ్ళీ రావాలని చాలా కోరుకుంటున్నాను. ఓహ్! సూపర్. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అవునవును. యాక్టింగ్ గాని, డాన్స్ గాని, ఫైట్ గాని, మొత్తం బాడీ లాంగ్వేజ్ మొత్తం చాలా మొత్తం మనం దానికి పరకాయ ప్రవేశం చేయాల్సిందే. అంత బాగా. మీరు నేర్చుకున్నారా యాక్టింగ్ ఎవరి దగ్గరైనా? ఎట్లా అంటే నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే యాక్టింగ్ చాలా అంటే చాలా ఇష్టం. మొదటి తరగతి నుంచే. టైమ్ టు టైమ్ ఇంకా స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయడంతోటి ఓహ్! చాలా చిన్నప్పటి నుంచి స్టేజ్‌ల మీద స్టేజ్ పెర్ఫార్మెన్స్. ఇంటర్ స్టేజ్ ఇట్లనే మీలాగే చాలా మంది ఏంటంటే స్టేజ్ పెర్ఫార్మ్ చేసి మన నాటకాలు వేస్తుంటారు కదా! చాలా ఈజీగా చేస్తుంటారు. అవునవునవును సార్. డెఫినెట్‌గా. అంటే టైమ్ తోటి తెలిసి తెలియక హ్మ్. నాకు ఆ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాను. 2 సంవత్సరాలు అక్కడ కంప్లీట్ చేసి న్యూయార్క్‌లో హ్మ్. లీ స్ట్రాస్బర్గ్ అని. హ్మ్. అక్కడ చేసి వచ్చాక ఇంకా అక్కడున్నప్పటి నుంచే ఆడిషన్స్ మొదలుపెట్టాను. హ్మ్. ఇంకా ప్రాసెస్ ఓహ్! విశాఖ మీరేమన్నా నేర్చుకున్నారా? ఇటు యాక్టింగ్ ఎట్లా మీకు ఏంటి? మీ హ్యాబిట్ ఏంటి అసలు ఫస్ట్ నుంచి? నా స్టోరీ కూడా సేమ్ సేమ్. సార్. ఫ్రమ్ చైల్డ్‌హుడ్ acting in front of mirror, my father used to watch a lot of films. ఓహ్! So same scene like that, I used to act in front of mirror. So I think I'm practicing since I was a kid for this day, for this మీరిద్దరు నిజంగా opportunity. లక్కీ తెలుసా? మీ డ్రీమ్ నెరవేర్చడానికి మీ అవును. బ్యాక్‌గ్రౌండ్ మంచి సపోర్ట్ మంచిగా ఉండి ఎంకరేజ్‌మెంట్ చేశారు. అదే ఇంకొకళ్ళు అయితే సినిమా That's ఇండస్ట్రీ true. ముందు చదువుకో ఈళ్ళు ఆ! మంచి జాబ్ చేసుకో అది ఇది అంటారు. చాలా ఇప్పుడున్న Correct, ఇది కదా! correct. డెఫినెట్లీ సార్. Very difficult to convince your parents. రియల్లీ లక్కీ మీరిద్దరైతే. No, true. హ్మ్. సో సార్. హృతిక్ మీకు ఎవరు బాగా అంటే హీరో అంటే ఎవరిని రోల్ మోడల్‌గా తీసుకుంటారు? ఫ్యాన్ అనేది ఒకటి ఉంటది కదా మనకి. Now wait for a diplomatic answer. ఫ్యాన్ అంటే బేసిక్‌లీ యాజ్ ఎన్ యాక్టర్‌గా నేను ఒకరి నుంచి ఒక్కొక్క క్వాలిటీస్ గానీ అవన్నీ తీసుకోవడం అయితే జరుగుతాయి. ఎందుకంటే అందరిలో పాజిటివ్స్, అందరిలో నెగెటివ్స్ అనే ఉంటాయి. ఉంటారు. మన చిన్నప్పటి నుంచి ఒక హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మనం వింటాం. థియేటర్ దగ్గర ఓ శుక్రవారం సినిమా వస్తుందంటే, ఆ రోజు ఫస్ట్ డే చూసేది ఎవరంటే ఫ్యాన్సే ఫస్ట్ షో చూసేది. అలా అయితే ఆ! నాకు చిరంజీవి సార్ చాలా ఇష్టం. ఆ! కమల్ హాసన్ సార్ చాలా ఇష్టం. మీరు చాలా డిప్లొమాగా చెప్తున్నారు. అంటే అవును. అంటే వాళ్ళని చూసి నేను ఆ! ఎదిగాను. అంటే లైక్ ప్రతిసారి అట్లయితే నాకు 'మహానటి సావిత్రి' కూడా చాలా ఇష్టం. ఓహ్! ఎన్నో సినిమాలు హ్మ్. సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం. హ్మ్. వాళ్ళని చూసి ఇప్పుడున్నటువంటి ఆర్టిస్టులల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు జనరేషన్ అంటే నాకు వాళ్ళని చూసి నాకు సినిమా మీద చూసారు. అప్పుడు అది ఇష్టం చాలా వచ్చింది కాబట్టి ఇప్పుడంటే ఎవరు? ఏ ఇప్పుడు స్టార్ హీరో? జూనియర్ ఎన్టీఆర్ సార్, హ్మ్. రామ్ చరణ్ సార్, రామ్ చరణ్ సార్. అల్లు అర్జున్ సార్. హ్మ్. పర్టిక్యులర్ అంటే వీళ్ళలో యాక్టింగ్ అంటే ఎవరిది ఏ పెర్ఫార్మన్స్ అంటే మీకు బాగా ఉంటుంది? అని ఇంకా డాన్స్. సినిమా బట్టి చెప్పమంటారా అంటే చెప్పగలుగుతా. హ్మ్. సినిమా బట్టి అంటే ఇప్పుడు రంగస్థలం అంటే రామ్ చరణ్ సార్, హ్మ్. పుష్ప అంటే అల్లు అర్జున్ సార్, యాహ్! సో జూనియర్ ఎన్టీఆర్ సార్, అదుర్స్ అండ్ జైలవ్ కుష హ్మ్. అని అమేజింగ్ లైక్ మల్టిపుల్ వర్సిటాలిటీ చేసిన వాళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్‌కి, కాలేజ్ బంక్ కొట్టి ఎక్కువ ఎవరి సినిమా చూసేవారు మీరు?
బంక్ కొట్టే అంత ఛాన్స్ కూడా దొరకలే. బట్ బెంగుళూరులో నేను చదువుకునే టైంలో బంక్ కొట్టి ఒక కన్నడ సినిమాకెళ్ళాను. రక్షిత్ శెట్టి అండ్ కిరిక్ పార్టీ. ఫస్ట్ డే ఫస్ట్ షో. ఓహ్! Wow. అదైతే పోయాను. మీరెప్పుడైనా బంక్ కొట్టారా? కొట్టి సినిమాకెళ్ళటం, సినిమా అంటే ఇంట్రెస్ట్ చాలా ఫ్యాషన్‌గా వాటికి. ఏ సినిమా చూసారు? Bunking the classes? Actually, uh, I was a good kid, so I never bunked classes. Never, హ్మ్. never bunked classes. But Telugu cinema I watch, తెలుగు సినిమాలు బాగా చూస్తారు. yeah, dubbed. Before I used to watch ఇప్పుడు dubbed. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆటోమేటిక్‌గా అన్ని Ah, కంపల్సరీ అన్ని లాంగ్వేజెస్ డబ్ అయ్యి అవుతున్నాయి. ah. ఎక్కువ ఎవరి ఏదన్నా Today's time, I love Rangasthalam. I love Sita Ramam, Dear Comrade, there's Majuli, then which is my favorite film. I love that one also. Mahanati. ఓహ్! Mahanati, very beautiful. That film is very, very beautiful. I knew about Savitri Amma, but not so much about her life and everything, the way they portrayed. It's beautiful actually. Maybe someday I would love to do a film like that if I get opportunity. మీరు చూసిన సినిమాలన్నీ కూడా నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. స్టేట్ లెవెల్ అవార్డ్స్ వచ్చి మంచి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలే ఇవన్నీ. That is my dream. One day I want to work so hard on my craft. I don't know when that will happen. Maybe 5 years. ఫేవరెట్ 10 స్టార్ years. ఎవరండి? మీ ఫేవరెట్ స్టార్ ఎవరు? Favorite star? Ah. Actor? Actress? both. Anybody? Both. Favorite actress, I would say Samantha ma'am. సమంత. Yeah. Oh. She's a brilliant performer. మన సినిమా రిలీజ్ అయింది లేటెస్ట్. మా ఇంటి చూసారా? బంగారం. యా చూసాను. చూసాను. చూసారు. చూసారు. చూసాను. రూ అంటే గ్రూప్. Ah. రూ అంటే యా చూసాను. చూసారు. I saw that. See, what a beautiful film. The way they show women in such powerful roles. Yes. So that's something I really admire. And actor, actually, same thing. That different people have different qualities. Different films they've done brilliantly well. But I would still say, for me, my favorite has always been Mahesh Babu sir. ఓ Yeah, he's. ఫస్ట్ సినిమా ఇప్పుడు ఋత్విక్ గారితో చేశారు. నెక్స్ట్ సినిమా ఒకటి ఎవరితో అనుకుంటే మామూలుగా For that, they have to give me that opportunity. But I would love to work with maybe Naga Chaitanya sir. I really like the way he. నాగార్జున గారు సూపర్ అండి. Yeah, no, doesn't have to be necessarily like a opposite lead or something. But anything. I mean, I feel like I've seen his films. He has very the way he brings innocence to his characters. కరెక్ట్. That's very amazing. So I really like that about him. ఈ సినిమాలు మీరే డబ్బింగ్ చెప్తున్నారా? లేదండి. ఎందుకంటే ఇది ఫిల్మ్లో తెలుగు ఏన్షియంట్ తెలుగు. So no chance that I can dub ancient Telugu. It's like Sanskrit. For native speaker also, it's difficult. So for me, very, very difficult. ఇప్పుడు బాగా మాట్లాడుతుంది. ఎక్సలెంట్. బాగా చాలా షూటింగ్ టైంలో అంత లేలే. షూటింగ్ టైంలో అంత మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడుతుంది బాగా. అంటే వేరే మీరు సినిమా నేర్పించారా? చేస్తుంది కాబట్టి నేను మధ్యలో కొంచెం హెల్ప్ చేశాను. కొంచెం ఇమిడియట్ కూడా చేసిన. నేను నేటివ్ తెలుగు స్పీకర్ కాదు అండి. ఎందుకంటే లిటిల్ డిఫికల్ట్. అయినా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. మీకు అర్థమవుతుంది. రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో ప్రమోషన్ ప్రాసెస్లో నాకు బాగా మాట్లాడుతుంది. ప్రమోషన్స్ I got to know I can speak more. Before, people will pull me, tease me, so I used to feel maybe little not good. But ఈ ప్రమోషన్ ప్రాసెస్లో నేను ట్రై చేస్తున్నట్టే ఆటోమేటిక్గా నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మూవీ వరకు అయితే మీరు మాట్లాడటము డబ్బింగ్ కూడా చెప్పడం ఈజీ అయిపోతుంది. నేను ట్రై చేయండి. బట్ నెక్స్ట్ సినిమా 2 monthsలో రిలీజ్. ఇట్స్ డ్యూ ఫర్ రిలీజ్. సో నెక్స్ట్ ఏముంది ప్రాజెక్ట్? ఇట్స్ అ ఫిల్మ్ విత్ హర్షత్ రెడ్డి. హర్షత్. So it's called Romeo Juliet. రోమియోనా? So it will release in another 2 months, I think. సూపర్.
కంటిన్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి నీకు. నో అలాగే ప్రాబ్లమ్ అసలు. ఉండాలి. రిత్విక్ గారు మీకేం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది మీది? నేను ఇప్పుడు ఓన్లీ స్టోరీస్ వింటున్నాను సార్ వింటున్నారా? ఇప్పటికీ. నెక్స్ట్ ఎలాంటి జోనర్ అనుకుంటారు మీకు? అంటే పర్టికులర్‌గా ఇప్పుడు ఇది కొంత సోషల్ ఫ్యాంటసీ ఇలా వచ్చారు. అవునవునవునవును. సో నెక్స్ట్ ఇంకా ఎలాంటి జోనర్? సో నాకు యాక్చువల్లీ ఒక మంచి అవుట్ అండ్ అవుట్ ఒక కాలేజ్ బాయ్ కామెడీ లాగా చేయాలని ఉంది విత్ నైస్ ఎమోషన్స్. సో చూడాలి. అంటే ప్రస్తుతం మన సినిమాలన్నీ కూడా టాలీవుడ్ అంటే ఇక్కడ తీసిన పాన్ ఇండియా లెవెల్‌లో అవునవును. రిలీజ్ అవుతుంది, అవును సార్. చేస్తున్నారు. ఇప్పుడు 'రాజాది రాజా' కూడా ఆల్ లాంగ్వేజెస్ రిలీజ్ పెట్టారా? లేదు లేదు సార్, ఓన్లీ తెలుగు. తెలుగు. ఓన్లీ తెలుగు. ఇక్కడిదే అందరు చూస్తున్నప్పుడు యాజ్ వెల్ తెలుగులోనే మనము తెలుగు ఫస్ట్గా పెడితే. అంటే స్టోరీకి ఈ కాన్సెప్ట్ యూనివర్సల్ సబ్జెక్ట్ అయినప్పుడు దాన్ని యా యా మిగతాది చేస్తుంటారు కదా. ఉంది, బట్ ఫస్ట్ ప్రయారిటీ మన తెలుగుకే ఇచ్చాం. రెస్పాన్స్ అంత బట్టి దాని ఎక్స్పాన్షన్ అనేది మొదలవుతుంది. ऐसा है सर, अगर Response. स्क्रिप्ट अच्छा रहता है ना तो people watch up north also, in west also, in east also, outside India also people watch. In today's time everyone's watching Malayalam, Telugu, Tamil cinema more because content driven. So if content is good, audience likes it, automatically they'll watch dubbed version also. Yes. If not there available, they will watch in the same language. ఇప్పుడు చాలా మలయాళం సినిమాలకి అసలు డబ్ వర్జనే లేనే లేదు సార్. ఆ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెడతారు కింద, అది చూస్తూ అది కనెక్ట్ చేస్తూ అది. కరెక్ట్ అయితే. సో యాజ్ వెల్ తెలుగు సినిమా ఇప్పుడు చాలా మందికి రీచ్ వెళ్తుంది కాబట్టి ఐ బిలీవ్ సమ్వేర్ ఫస్ట్ మన వాళ్ళకి ఇక్కడ ప్రయారిటీ ఇచ్చాక దెన్ దాన్ని బట్టి రెస్పాన్స్. లాస్ట్లీ మీరు ప్రమోషన్స్ మొత్తం కూడా 2 తెలుగు స్టేట్స్లో చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ వీక్ సినిమా రిలీజ్ ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారా? ఎవరు చీఫ్ గెస్ట్ ఏంది? అది సూన్ తెలుస్తుంది సార్, ఇంకా అవుతున్నాయి. సస్పెన్స్. యా యా సూన్ తెలుస్తుంది. మైత్రి రిలీజ్ అంటే భారీ స్థాయిలోనే చేస్తారు మీరు. సూన్ గెస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూన్ సూన్ మీకు తెలుస్తుంది సార్ డెఫినెట్లీ. ఓకే అండి. మాకు తెలుసు, మీకు తెలుస్తుంది. మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో Thank మచ్ you. సార్. తప్పకుండా సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. మీ నెక్స్ట్ మూవీ మీరు అది కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. Thank you. మీరు అనుకున్న డ్రీమ్ మొత్తం కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా Thank you, sir. కోరుకుంటున్నాను. ఇది 'రాజాది రాజా' సినిమాకు సంబంధించి జూలై 17న రాబోతుంది. ఇప్పటికే వచ్చినటువంటి ఈ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. సినిమా మరి ఏ విధంగా ఉంటుందని చూద్దాం.